ఓం శాంతి. అమృతవేళ మహత్వము 4వ భాగము. అమృతవేళ నుండి మీ భాగ్యాల లిస్టును గుర్తు చేసుకోండి. భాగ్యశాలి పిల్లలను అమృతవేళలో స్వయం తండ్రే నిద్రలేపుతారు, అంతేకాక ఆహ్వానిస్తారు కూడా. అతి స్నేహి పిల్లల అనుభవం ఏమంటే, నిద్రపోవాలనుకున్నా నిద్రపోనివ్వడం లేదని, ఎవరో నిద్రలేపుతున్నట్లు పిలుస్తున్నట్లు వారికి అనుభవం అవుతుంది. అమృతవేళ నుండి మీ భాగ్యాన్ని చూసుకున్నారా? భక్తి మార్గంలో దేవతలను భగవంతునిగా భావించి భక్తులు గంటలను మ్రోగిస్తూ భగవంతునికి సుప్రభాతం పలికి నిద్రలేపుతారు. మిమ్మల్ని స్వయం భగవంతుడే నిద్రలేపుతారు. ఎంత గొప్ప భాగ్యము! అమృతవేళ నుండి తండ్రి సేవాదారులుగా అయ్యి పిల్లలకు సేవ చేస్తారు. అంతేకాక పిల్లలను ఇలా ఆహ్వానిస్తారు, రండి పిల్లలు, తండ్రి సమాన స్థితిని అనుభవం చేయండి, నా జతలో కూర్చోండి. తండ్రి ఎక్కడ కూర్చొని ఉన్నారు? ఉన్నత స్థానములో, ఉన్నత స్థితిలో కూర్చొని ఉన్నారు. తండ్రి జతలో కూర్చుంటే స్థితి ఎలా ఉంటుంది? కష్టపడడం ఎందుకు? జతలో కూర్చోండి. సాంగత్య రంగు దానంతకదే అంటుకుంటుంది. స్థానాన్ని బట్టి స్థితి స్వతహాగానే ఉంటుంది. ఎలాగైతే స్థితిపై స్థానము యొక్క ప్రభావం పడుతుందో, అలా అమృతవేళ పరంధామములోకి లేక సూక్ష్మవతనములోకి వెళ్ళిపోండి. తండ్రి జతలో కూర్చోండి. అమృతవేళ శక్తిశాలిగా ఉంటుంది కనుక రోజంతా స్వతహాగా సహాయము లభిస్తుంది. కనుక మీ భాగ్యాన్ని గుర్తుంచుకోండి. వాహ్న భాగ్యము. మీ దినచర్య భగవంతునితోనే ప్రారంభమవుతుంది. తర్వాత మీ రోజంతటి భాగ్యం ఎలా ఉంటుందో గమనించండి. బాబ్దాదా అమృతవేళలో సదా వరదానాల జోలెను తీసుకుని నలువైపులా తిరుగుతారు. మీరు సదా అమృతవేళలో తండ్రి నుండి ఆశీర్వాదాలను తీసుకోవాలి. ప్రతిరోజు బాబ్దాదా పిల్లల కొరకు ఆశీర్వాదాల జోలెను తెరిచి ఉంచుతారు. పిల్లలైన మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, తండ్రి అంతకు 16 రెట్లు స్మృతి చేస్తారు. కనుక ప్రతిరోజు స్మృతి చేసేందుకు, ఫలితమిచ్చేందుకు చుట్టూ తిరుగుతారు. భలే పిల్లలు నిద్రిస్తున్నా తండ్రి పిల్లలందరినీ పాలన పోషణ చేసే కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది క్యాచ్ చెయ్యరు. అది పిల్లల పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలోనే క్యాచ్ చేస్తే చాలా అనుభవం చెయ్యగలరు. రోజంతటి కొరకు పౌష్టికాహారం లభిస్తుంది. అమృతవేళలో 1 సెకండు అనుభవం చేసినా అది పూర్తి రోజంతా సర్వప్రాప్తుల స్వరూపానికి ఆధారంగా అవుతుంది. బాబ్దాదా కూడా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మాట్లాడేదానికి, ఫిర్యాదులు వినిపించేందుకు, బలహీనతలను తొలగించుకునేందుకు, అనేక రకాలైన పాపాలను క్షమింపచేసుకునేందుకు, మురిపాన్ని ప్రేమను ఇచ్చేందుకు అన్నిటికీ ఫ్రీగా ఉంటారు. ఆ సమయం అఫీషియల్గా ఉండు సమయము కాదు. భోళా భండారీ రూపంలో ఉంటారు. అందువలన అమృతవేళను సహజంగా ప్రాప్తి చేసుకునే సమయమని తెలుసుకొని దాని లాభాన్ని తీసుకోండి. తెరచి ఉంచిన భండారాల నుండి ప్రాలబ్ధపు జోలెను నింపుకోండి. వరదాత మరియు భాగ్యవిధాతగా అయ్యి అమృతవేళలో ఏ భాగ్యరేఖను కావాలంటే ఆ భాగ్యరేఖను గీసేందుకు రెడీగా ఉన్నారు. కనుక భాగ్యరేఖను వరదాత నుండి సహజంగా మరియు శ్రేష్టంగా గీయించుకోండి.
ఆ సమయంలో బాబా భోళా భగవంతుని రూపములో ఉంటారు, ప్రేమస్వరూపులుగా ఉంటారు. కనుక ప్రేమ ఆధారముతో శ్రేష్ఠ భాగ్యరేఖను గీయించుకోండి. ఏ భాగ్యము కావాలో, ఎన్ని జన్మలకు కావాలో అష్టరత్నాలలో వచ్చేందుకు కానీ 108 మాలలో వచ్చేందుకు కానీ బాబ్దాదా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి? అధికారులుగా అయ్యి అధికారాన్ని తీసుకోండి. ఏ ఖజానాకు తాళము లేదు, తాళం చెవి కూడా లేదు. లేకుంటే రోజంతా కష్టమనే తాళం చెవితో ఖజానాను తెరవవలసి వస్తుంది. ఆ సమయంలో కేవలం ఈ ఒక్క సంకల్పం చేయండి, నేనెవరినో, ఎలా ఉన్నానో మీ దాననే. తండ్రికి పిల్లలపై ఎంత స్నేహం ఉంది. బ్రహ్మబాబా స్నేహానికి రుజువు ప్రాక్టికల్గా ఎంత సమయం ఇచ్చారు గుర్తుందా? ముఖ్యంగా తన ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచించకుండా ఎంత సమయము సెర్చ్లైట్ ఇస్తూ వచ్చారు. శరీరముపై ప్రభావము పడుతుందని మీరు చెప్తూ వచ్చారు. కానీ బాబా తన శరీరాన్ని చూసుకున్నారా? స్నేహానికి రుజువంటే అది. ఇప్పుడు పిల్లలు కూడా రిటర్న్లో స్నేహానికి రుజువునివ్వాలి. బ్రహ్మబాబా ఏ కర్మ చేసి చూపించారో పిల్లలు అదే చెయ్యాలి. అమృత వేళలో ఎలాగైతే సాకార రూపంలో ఎలా చేసి చూపించారో పిల్లలు కూడా అలాగే చెయ్యాలి. అయితే ఇంతవరకు రిజల్ట్ ఎలా ఉందంటే, తమను తాము సంతోషపరుచుకునేందుకు అమృత వేళలో నిద్ర లేచాము, కూర్చున్నాము. కానీ ఆ ఆత్మీయత, శక్తి స్వరూప స్మృతి ఉండడం లేదు. శక్తి రూపానికి బదులు ఏం మిక్స్ అవుతూ ఉంది? సుస్థి. అందువలన కలుస్తారు, కానీ లైన్ క్లియర్గా లేదు. కనుక కలయికలో ఏ అనుభవం అవ్వాలో అది అవ్వడం లేదు, మిక్స్చర్గా ఉంది. ఇక్కడ ప్రారంభం చేస్తే మధువన నివాసులను చూసి అందరూ చేస్తారు. మధువన నివాసులు ఎవరైతే ముఖ్యమైన స్నేహిలుగా ఉన్నారో వారు ముఖ్యంగా త్యాగం చెయ్యాలి. స్నేహంలో సదా త్యాగము చెయ్యబడుతుంది. ఉదయమే లేచి తండ్రి స్మృతిలో ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో బాబా అందరినీ స్మృతి చేస్తారు. అయితే ఆ సమయంలో కొంతమంది పిల్లలు కనిపించరు, వెతకవలసి వస్తుంది. భలే ఒంటరిగా స్మృతి చేస్తున్నారు, కానీ సంఘటనతో పాటు నడవవలసి వస్తుంది. ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా తండ్రికి సమీపంగా అవుతూ ఉంటారు. తండ్రిని మర్చిపోయినందున తబ్బిబ్బవుతారు. తండ్రిని సదా జతలో ఉంచుకుంటే మర్చిపోరు. సత్యయుగ దినచర్యలో ప్రకృతిలోని సహజ సిద్ధమైన సంగీతం పక్షుల కిలకిలారావాలు మేల్కొల్పుతుంది. కానీ సంగమయుగ బ్రాహ్మణుల ఆదికాలమైన అమృతవేళ నుండి శ్రేష్టతను చూస్తే ఎంత గొప్పది. అక్కడ ప్రకృతిలోని సహజ సాధనాలు మేల్కొల్పుతాయి. కానీ సంగమయుగంలో అది కాలమంటే, ఆది కాలమంటే అమృతవేళలో ఎవరు మేల్కొల్పుతారు? స్వయం ప్రకృతికి యజమాని అయిన భగవంతుడే మిమ్మల్ని మేల్కొల్పుతారు. ఏ మధురమైన పాటను వింటారు? బాబా ప్రతిరోజు పిల్లలు, మధురమైన పిల్లలు అంటూ పిలుస్తారు. ఈ సహజ సంగీతము, ఈశ్వరీయ సంగీతము ప్రకృతిలోని సంగీతము కంటే ఎంతో మహోన్నతమైనది. అది మీకు అనుభవమే కదా. ఓం శాంతి.